హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు పిల్ల. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అందరు ఎట్లున్నారు? హోప్ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. అండ్ నేను కూడా ఇక్కడ చాలా బాగున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అండ్ ఈ రోజటి ఇప్పటి వ్లాగ్ ఏంటి అంటే, సో మీరు నా ముందు వీడియో చూసుంటే, లైక్ నేనైతే చూడని వాళ్ళకి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నా. సో నేనైతే మేరీల్యాండ్కి వచ్చిన అనమాట. సో మేరీల్యాండ్ వేరే స్టేట్కి వచ్చిన నేను. సో ఇక్కడ ఒక పని మీద వచ్చి ఈరోజు ఇప్పుడైతే మేము వాషింగ్టన్ వెళ్తున్నాం అనమాట. సో నా ముందు వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో మేము ఈరోజే వచ్చినాం అనమాట. సో మార్నింగ్ అయితే మేము మెరీల్యాండ్లో ఫ్లైట్ దిగి హోటల్కి వచ్చి ఫ్రెష్ అప్ అయినాం. సో లంచ్ కూడా అయిపోయిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి టైం 4 అవుతుంది. అండ్ ఇప్పుడు మేమైతే వాషింగ్టన్ వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి మెరీల్యాండ్ నుంచి వాషింగ్టన్ అయితే జస్ట్ ఒక 1 hour ఉందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి మాకు ఈవినింగ్ టైం ఉంది కాబట్టి మేము ఇప్పుడు మేము వాషింగ్టన్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో వీడియో అయితే మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇక్కడ ఇంత చలి ఉందంటే ఇంకా అక్కడ లైక్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా ఈ జాకెట్స్ కూడా మేము క్యారీ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. అందుకోసం అని చెప్పేసి కొంచెం ప్రీ ప్లాన్డ్గా వెళ్తున్నాం. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఇప్పుడైతే 4 అవుతుంది కాబట్టి 5 కల్లా మేము అక్కడ రీచ్ అయిపోతాం. ఇప్పుడే హోటల్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. నేను జాకెట్ పెట్టుకున్నాను. నీకు ఆ జాకెట్ ఏది? హుడీ జాకెట్. సో వామ్మో చాలా చల్లగా ఉంది ఇక్కడ. అండ్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం. బయట కూడా కొంచెం చీకటి అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే 4:30 అవుతుంది. మేము 5:30 వరకు రీచ్ అయిపోతాం. అండ్ 8 o'clock ఉందన్నమాట సన్సెట్ అయితే. సో కొంచెం ఇది డే లైట్ సేవింగ్ కాబట్టి కొంచెం లేట్గా సన్సెట్ అవుతుంది. సో జస్ట్ ఒక వైట్ హౌస్ చూసుకొని మేము అక్కడ నుంచి మళ్ళీ వచ్చేస్తాం అనమాట బ్యాక్. సో 9 కల్లా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. చలో మీరు కూడా నాతో పాటు వైట్ హౌస్ని చూడండి. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. బయట మాత్రం అస్సలు సన్ లేదు. చాలా బాగుందన్నమాట వెదర్ అయితే. ఇక్కడైతే అసలు ట్రాఫికే లేదు. ఎంత డిఫరెంట్ అనిపిస్తుంది అంటే మాకు క్వైట్ ఆపోజిట్ అనమాట మొత్తం మేముండే ప్లేస్కి ఇక్కడ ప్లేస్కి చూస్తుంటే. సో ఇవన్నీ లైక్ ఈ రోడ్స్ కూడా మొత్తం జస్ట్ ఒక 1-2 వెహికల్స్తో కనిపిస్తున్నాయి. మా దగ్గర మాత్రం నిండిపోయి ఉంటుంది అనమాట. ట్రాఫిక్ జామ్ అయితే ఈవినింగ్ టూ మచ్ ఆఫ్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. హైదరాబాద్ ట్రాఫిక్ కన్నా డేంజర్ ఉంటుంది అనమాట మా దగ్గర అయితే. కానీ ఇక్కడ చూడండి అస్సలు ట్రాఫిక్ లేదు. అంత పీస్ఫుల్ అనిపిస్తుంది. కానీ రోడ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి అనమాట ఇక్కడ. సో చాలా డిఫరెంట్ ఉంది. సో ఇప్పుడే మేము బాల్టిమోర్ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. చూడాలి ఇంకా హైవే ఎట్లుంటుందో తెలీదు. బికాజ్ ఇవి చిన్న స్టేట్స్కి కనెక్టెడ్ హైవేస్ కదా. సో మేబీ అది వైడ్గా ఉంటుందా లేకపోతే చిన్నగా ఉంటుందో తెలియదు. సో లెట్స్ సీ. ఇది వచ్చేసి హైవే అనమాట. సో హైవే జస్ట్ 2 lane ఉంది ఇక్కడ. అంటే 2 lane వెళ్ళడానికి అండ్ అటు లెఫ్ట్ సైడ్లో మనకి 2 lane ఉంది జస్ట్ రావడానికి. సో ఇది మొత్తం ఇదే అనమాట. ఇది జస్ట్ హైవే. సో ఇది స్టేట్ టు స్టేట్ కనెక్టెడ్ అనమాట. సో మొత్తం ఇట్లనే ఉంది. బట్ చాలా ట్రాఫిక్ ఉంది ఎందుకో తెలీదు. అండ్ చాలా స్లో వెళ్తున్నాయి అనమాట. లైక్ అందుకోసమే 15 minutes చూపించింది. లేదు అంటే ఇంకా తొందర రీచ్ అయిపోతాం నాకు తెలిసి. సో చాలా ట్రాఫిక్ ఉంది. అండ్ కొంచెం క్రాష్ కూడా కనిపిస్తుంది అనమాట గూగుల్లో చూస్తుంటే. బట్ ఒక్కసారి ఇక్కడ చూడండి వ్యూ అయితే ఎట్లుందో. లైక్ టోటలీ అమేజింగ్. అసలు మొత్తం ఇవే చెట్లు అనమాట. మొత్తం లైక్ ఈ స్టేట్స్ అయితే మొత్తం కవరప్ అయిపోయింది చెట్లతోనే. లైక్ చాలా డిఫరెంట్ ఉంది ఫ్లోరిడాకి ఇంకెక్కడికి. సో ఇది ఆల్మోస్ట్ సెంట్రల్ సైడ్ కాబట్టి మేబీ లైక్ చాలా బాగుంది అనమాట.
అవుతుంది అసలు. ఎప్పుడు రీచ్ అవుతామో తెలీదు. యాక్చువల్గా అయితే పక్కకే ఉంది వాషింగ్టన్, కానీ ఈ హైవే వచ్చేసి చాలా చిన్నగా ఉంది అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది అసలు. సో వ్యూని మాత్రం డెఫినెట్గా నేను ఎంజాయ్ చేస్తున్నా. లైక్ నేచర్ అయితే టూ గుడ్ ఉందన్నమాట ఇక్కడ. సో చాలా చాలా బాగుంది. ఈ మ్యారీలాండ్ బాల్టిమోర్లో అయితే ఇదైతే ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది మేము తీసుకున్న హోటల్. అండ్ ఇదైతే చాలా చిన్న సిటీ కాబట్టి, అంటే ఇదే లార్జెస్ట్ సిటీ మేరీలాండ్లో, బట్ లైక్ యూనో చాలా చిన్నదన్నమాట ఇది వేరే వాటితో కంపేర్ చేస్తుంటే. సో కానీ ఇక్కడైతే నాకు ఏ స్టోర్స్ కానీ కొంచెం ఏది ఇట్లా లైక్ కమర్షియల్ స్పేస్ అట్లా కనిపించలేదు అనమాట ఇప్పటి వరకు అయితే. సో మేబీ అది ఇంకో సైడ్ ఉందేమో తెలీదు. సో వచ్చినాక రేపు అలా ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఇప్పుడు వాషింగ్టన్ ఎట్లుందో చూద్దాం వెళ్ళి. నేనైతే వాషింగ్టన్ని అయితే నా ఇమాజినేషన్స్లో వేరేలాగుంది, ఎందుకంటే అది క్యాపిటల్ కాబట్టి. అండ్ చూద్దాం అది ఎట్లుంటుందో వెళ్ళి. యా, అండ్ మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా నాతో పాటు చూసేయండి వైట్ హౌస్ని. లైక్ నేనైతే ఇది నా లిస్ట్లో లేకుండా యాక్చువల్గా చూద్దామని, బట్ అన్ఫార్చునేట్గా ఫ్యూ థింగ్స్ అవుతుంటాయి అనమాట. సో ఏ మ్యాప్స్ నుంచి అయితే నోటీస్ వచ్చింది, అది వాషింగ్టన్, వెల్కమ్ టు వాషింగ్టన్ అని చెప్పేసి. సో ఇక్కడ ఎక్కడో మనకైతే బోర్డు కనిపించాలి. సో చూద్దాం. లైక్ ఎంట్రన్స్లో ఉంటుంది కదా, లైక్ యా ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూస్తే చెట్ల కింద ఉంది చూడండి, అక్కడ ఉందన్నమాట. ఇదిగో చూడండి రైట్ సైడ్లో ఈ బోర్డు ఉందన్నమాట, వెల్కమ్ టు వాషింగ్టన్ డీసీ అని. మేబీ మీకు అదంతా క్లియర్ ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను కొంచెం లైక్ చూసుకోలేదు, ఫాస్ట్గా వెళ్తున్నాం కాబట్టి అంతే క్లియర్గా క్యాప్చర్ అవ్వలేదు. సో ఇది మొత్తం వచ్చేసి మనకి వాషింగ్టన్ డీసీ లైక్ ఎంటర్ అయినాం అనమాట. ఇదంతా లోకల్. సో ఇది చాలా చాలా డిఫరెంట్ ఉంది. లైక్ ఇక్కడ ఒక్కొక్క స్టేట్ మనకి ఒక్కొక్క లాగుంటుంది అనమాట, అన్నీ సేమ్ అయితే ఉండవు ఇక్కడ. సో ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది. ఈ రైట్ సైడ్లో ఇదైతే మనకి పోలీస్ స్టేషన్ అనమాట. మస్తు వెహికల్స్ ఉన్నాయి, మొత్తం పోలీస్ వెహికల్స్. సో ఇప్పుడు మనం ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ వైట్ హౌస్కి వెళ్తున్నాము. సో ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ కవర్ చేయడానికి, బట్ మేమైతే ప్రీ ప్లాన్డ్గా రాలే కాబట్టి ఓన్లీ వైట్ హౌస్కి మాత్రమే టైం ఉంది కాబట్టి. సో అది బెస్ట్ ల్యాండ్ మార్క్ అండ్ ఒక మంచి విజిట్ చేయాల్సిన ప్లేస్ కదా. సో అందుకోసం అని చెప్పి ఇదైతే మిస్ అవ్వకుండా వెళ్దామని చెప్పేసి అనుకొని డైరెక్ట్ ఇది ఒక్కటే ఇంకా వైట్ హౌస్ వెళ్ళేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. అంటే ఇంకా బాల్టిమోర్లో ఉండే హోటల్కి వెళ్ళిపోతాం. సో యా చూద్దాం. అంటే ఇక్కడ ట్రాఫిక్ రోడ్స్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ ఉన్నాయి అనమాట ఇక్కడ. అంటే మాకు రోడ్స్ అర్థం కావట్లేదు డ్రైవ్ చేస్తుంటే, లైక్ చాలా డిఫరెంట్గా ఉంది. లైక్ ఫ్లోరిడాలో మేముండే ప్లేస్లో అయితే లైక్ స్ట్రైట్ రోడ్స్ ఉంటాయి అనమాట, బట్ ఇక్కడ మాత్రం లైక్ యూనో ప్రాపర్ రోడ్ సైన్స్ అనేది లేవన్నమాట. ఇక్కడ చాలా డిఫరెంట్ అనిపిస్తుంది మాకు. అండ్ దట్టు నాకు ఒకటి ఏమనిపించింది అంటే, వాషింగ్టన్ ఇక్కడ మేము వెళ్ళే ప్లేస్ని చూస్తుంటే ఇది అసలు యుఎస్ లానే లేదు. ఇదైతే నిజంగా అస్సలు యుఎస్ ఫీల్ లేదనమాట. ఏదో మన ఇండియాలో ఏదో ప్లేస్ చూస్తున్నట్టుంది, అక్కడ తిరుగుతున్నట్టుంది. ఇది చూద్దాం, ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం వాషింగ్టన్ డీసీని మనమైతే. ఇవన్నీ రెసిడెన్సెస్ అనమాట. సో మనకి న్యూయార్క్లో కూడా సేమ్ ఇట్లనే ఉంటాయి ఇల్లులు. సో ఎంత కలర్ఫుల్ ఉంది కదా ఈ స్ట్రీట్ అయితే. అండ్ సో ఇట్లాంటి ఇల్లులు మళ్ళీ మనకి ఎక్కడ కనిపించవు, ఈ సెంట్రల్ సైడ్ మాత్రమే ఉంటాయి అనమాట. సో న్యూయార్క్, న్యూ జెర్సీ, సో వీళ్ళ దగ్గర. సో చాలా బాగున్నాయి కదా, కలర్ఫుల్ అనిపిస్తుంది ఈ స్ట్రీట్ అయితే. అండ్ యా జనాలు కూడా కనిపిస్తున్నారు. అది ఏంటో ఒకటి అబ్జర్వేషన్ మేమైతే, ఇక్కడ అయితే జనాలు చాలా కనిపిస్తున్నారు అనమాట బయట. అండ్ ఈ రోడ్స్ మీద కూడా చాలా తిరుగుతున్నారు. సో కొంచెం ఆగం ఉన్నది ఇక్కడ. అంటే లైక్ రూల్స్ ఏం ఫాలో అవ్వట్లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, సిగ్నల్ స్కిప్ చేసేస్తారు. మాకైతే చాలా వింతగా అనిపిస్తుంది చూస్తుంటే, ఎందుకంటే మిగతా స్టేట్స్లో ఇట్లా ఉండదు, రూల్ అంటే రూల్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ జనాలు కొంచెం ఆగం అనిపిస్తున్నారు, మమ్మల్ని ఆగం చేస్తున్నారు. అంటే మనం ఎప్పుడు డ్రైవ్ చేసిన రోడ్స్లో డ్రైవ్ చేస్తే వేరేలా ఉంటుంది, అండ్ మళ్ళీ వేరే స్టేట్కి పోయినప్పుడు ఆ రోడ్స్లో డ్రైవ్ చేయడం అనేది మళ్ళీ కొంచెం వేరే అనిపిస్తుంది అనమాట. లైక్ ఫస్ట్ టైం వెళ్తే మాత్రం రోడ్లు మొత్తం చిన్నగా ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అయితే. బట్ ఇల్లులు మాత్రం చాలా డిఫరెంట్ ఉన్నాయి అండ్ కలర్ఫుల్ ఉన్నాయి.
యా చూద్దాం. సో ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకైతే ఇదంతా స్కూల్ అని ఉంది. సో మెరీలాండ్, వాషింగ్టన్ ఇవి స్టేట్స్లో ఉంటే మాత్రం ఉన్న వాళ్ళకి మాత్రం లైక్ పక్కనే అన్ని వర్జినియా అవి ఉంటాయి అనమాట. సో వేరే స్టేట్స్ అన్నీ ఒక వితిన్ 1 hour డిస్టెన్స్లో ఉంటాయి. సో చాలా కవర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఉండే వాళ్ళైతే సో మాకు కొంచెం టైంని యూటిలైజ్ చేసుకుందామని చెప్పేసి అయితే ఇప్పుడు బయలుదేరినాం అనమాట. సో లోపల మొత్తం సిటీ అయితే ఇట్లా ఉంది అండ్ ఇక్కడ ఒక చర్చ్ ఉంది. సో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ మిగతా స్టేట్స్లో అయితే మనకు ఓన్లీ డౌన్ టౌన్లో మాత్రమే పెద్ద బిల్డింగ్స్ ఇట్లా ఉంటాయి అనమాట. ఇక్కడ ఎంటర్ అయినప్పటి నుంచి అన్ని పెద్ద బిల్డింగ్సే కనిపిస్తున్నాయి. యా సో రోడ్లు మొత్తం గజిబిజి ఉన్నాయి. అసలు ఈ స్ట్రీట్ నుంచి లెఫ్ట్ రైట్ మొత్తం ఏమేమో రోడ్స్ ఉన్నాయి అనమాట. చాలా కన్ఫ్యూజింగ్ ఉందన్నమాట ఫస్ట్ టైం వెళ్తే. మేబీ ఎవరైనా ఫస్ట్ టైం వాషింగ్టన్కి మాలాగా వెళ్ళిన వాళ్ళు కూడా ఇట్లనే ఫేస్ చేసి ఉండొచ్చు. దేవుడా ఏం రోడ్లో ఏమో అర్థమవుతలేదు ఇది మాత్రం. సో మొత్తంకైతే వచ్చేసినాం. కొంచెం ముందుకు లెఫ్ట్ తీసుకుంటే ఇదే అనమాట. సో ఈ లెఫ్ట్ తీసుకొని వెళ్తే మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది చూడండి, అదే అనమాట వైట్ హౌస్. సో ఆ ముందు కనిపించేది వైట్ హౌస్ అనమాట. అండ్ ఆ పక్కన ఇంకోటి కనిపిస్తుంది కదా, అది వాషింగ్టన్ మాన్యుమెంట్. సో మీకు దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ చూపిస్తా. ఇక్కడైతే పార్కింగ్ కొంచెం కష్టమే. సో పార్కింగ్ వెతుక్కోవాలి ఇప్పుడు మేము వెళ్ళి. అండ్ రోడ్ సైడే పార్క్ చేసుకుంటారు. చూడాలి పార్కింగ్ అయితే ఇంకెక్కడ దొరుకుతుందో చూసి పార్క్ చేసేసుకోవాలి. సో ఈ ముందు అనమాట ఇది మొత్తం వైట్ హౌస్. సో వచ్చేసినాం వైట్ హౌస్కి. అండ్ కొంచెం రోడ్ అది బాగాలేకుండే, అంటే లైక్ అది కొంచెం రోడ్ అంతా క్లియర్ లేదు కాబట్టి అది కొంచెం వీడియో షేక్ అయింది. అండ్ పార్కింగ్ అయితే మాకు ఫైనల్లీ ఒక దగ్గర దొరికిందనమాట, ఒక బిల్డింగ్లో. అక్కడ పార్క్ చేసి అయితే వచ్చినాం ఇప్పుడు. దాని పక్కనే వచ్చేసి మనకైతే పార్కింగ్ ఫుల్ ఉందన్నమాట. రోడ్లు అసలే చిన్న ఉన్నాయంటే అందులో ఒక హాఫ్ రోడ్ అక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం పార్కింగ్ పెట్టేసుకున్నారు. సో పార్కింగ్ అయితే ఫుల్ ఉంది కాబట్టి మేమైతే ఒక బిల్డింగ్లో కార్ పార్క్ చేసి అయితే ఇంకా నడుస్తూ వెళ్తున్నాం. సో జస్ట్ కొంచెం పక్కనే దొరికిందనమాట. యా సో మొత్తం వ్యూ ఇట్లుంది. స్ట్రీట్ వాక్ అవుతుందన్నమాట మాకు ఈ వాషింగ్టన్లో. వామ్మో ఈ చలికి నిజంగా నడవస్తలేదు, నడుస్తుంటే ఇట్లా దమ్మొస్తుంది అనమాట. అంత చల్లగా ఉంది ఇక్కడ. అండ్ ఈ జాకెట్స్ లేకపోతే మా పని అవుతుండే. సో మొత్తంకి వచ్చేసినాం అనమాట. సో ఈ స్ట్రీట్ మన వైట్ హౌస్ అడ్రస్ వచ్చేసి 1600 పెన్సిల్వేనియా అవెన్యూ అనమాట. సో దాని పక్కనే ఈ బిల్డింగ్ ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఒక స్టాచ్యూ ఉందన్నమాట మనకి. ఇది ఆల్బర్ట్ గ్యాలటిన్ అనే అతని స్టాచ్యూ అనమాట. ఇది మొత్తం బ్రాంజ్తో వేసిండ్రంట ఈ స్టాచ్యూ వచ్చేసి. అండ్ బై ద వే ఇతను ఏంటి అంటే న్యూయార్క్ యూనివర్సిటీని ఇతనే ఫౌండర్ ఇతనే అనమాట. అండ్ ఇంకా ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ ద ట్రెజరీకి సర్వ్ చేసిండు అనమాట ఈయన. సో మొత్తం చుట్టుపక్కల మొత్తం ఇట్లుంది. అండ్ ఈ బిల్డింగ్ వచ్చేసి ఇట్లుంది అనమాట. సో దీనికి కూడా చాలా చాలా హిస్టరీ ఉంది. అయితే దీన్ని ఏమంటారంటే ట్రెజరీ బిల్డింగ్ అంటారనమాట. సో వాషింగ్టన్ డీసీలో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిల్డింగ్ అనమాట మనకి. ఇది మస్తు పాత బిల్డింగ్ అనమాట. ఇదైతే 1800s ఉంటుంది. సో ఆ ఇయర్లో బిల్డ్ చేసిన బిల్డింగ్ అనమాట ఇదైతే. సో దీనికి ముందు ఇక్కడ స్టాచ్యూ అయితే వేరే వాళ్ళది ఉండే ఇక్కడ. బట్ 1947 ఆ టైంలో వచ్చేసి అయితే అప్పుడు మనం ఇతని ఆల్బర్ట్ గ్యాలటిన్ది స్టాచ్యూ అయితే పెట్టిందని అయితే హిస్టరీ చెప్తుంది. సో ఫైనలీ ఈ బిల్డింగ్ చూసిన తర్వాత దీని పక్కనే వచ్చేసి మనకు వైట్ హౌస్ ఉంటుంది అనమాట. సో అక్కడికి ఇప్పుడు వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు లెఫ్ట్ ఇస్తున్న ఈ ఫెన్స్ నుంచి ఈ ప్రిమైసెస్ మొత్తం వచ్చేసి అయితే మనకి వైట్ హౌస్. సో కొంచెం ముందుకెళ్ళి మీకు నేను చూపిస్తా. క్రౌడ్ అయితే చాలానే ఉంది. వావ్. సో ఇది వచ్చేసి ద మోస్ట్ పవర్ఫుల్ బిల్డింగ్ అనమాట యుఎస్లో. సో జో బైడెన్ ఉండే ప్లేస్ ఇది. సో యుఎస్ ప్రెసిడెంట్ ఉండే ప్లేస్ అనమాట ఇదైతే. యా సో దీని హిస్టరీకి వస్తే ఇదైతే 1700స్లోనే మనకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. సో 1800s అనుకోవచ్చు ఇది కూడా. సో ఆ ఇయర్లో బిల్డ్ చేసిన బిల్డింగ్ అనమాట ఇది. బట్ మధ్యలో ఏమైందంటే అది ఇంగ్లాండ్కి ఉన్న యూఎస్కి వారైనప్పుడు కొంచెం మళ్ళీ బిల్డింగ్లో అయితే చేంజెస్ వచ్చినాయి అనమాట అది వార్ తర్వాత. సో ముందుకు చూస్తే
మొత్తం చాలా క్రౌడ్ అవుతుంది. అండ్ ఇక్కడ పెద్ద సెక్యూరిటీ అయితే లేదు, మాకైతే ఓన్లీ ఇద్దరే పోలీసులు కనిపిస్తున్నారు. బట్ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీ అనిపిస్తున్నారు అనమాట. సో ఇంత యుఎస్ ప్రెసిడెంట్ ఉండే ప్లేస్ ముందు కూడా అంత సెక్యూరిటీ అయితే లేదు. సో ఇది వచ్చేసి అయితే క్లియర్ ఫ్రంట్ వ్యూ ఇది. సో ముందట ఒక మంచి ఫౌంటైన్ అయితే ఉంది ఇక్కడ, బ్యూటిఫుల్ కదా. నేను ఈ ప్లేస్కి వస్తానైతే నేను అనుకోలేదు ఈ రీసెంట్ డేస్లో, బట్ అన్ఫార్చునేట్గా నేనైతే ఇక్కడికి రావాల్సి వచ్చింది. సో మొత్తంకి వైట్ హౌస్ని నేను చూసిన అండ్ మీకు చూపించిన లైక్ మన ఛానల్లో. యా, సో ఇప్పుడైతే ప్రజెంట్ మనకి దీంట్లో జో బైడెన్ ఇంక వాళ్ళ ఫ్యామిలీ ఉంటున్నారు అనమాట. సో వాళ్ళ ఇల్లు ఇదే అండ్ తను వర్క్ ప్లేస్ కూడా ఇదే అనమాట. ఇప్పుడు ఇది మొత్తం వైట్ హౌస్ కదా, సో దానికి ఆపోజిట్లో మనకి మొత్తం ఇట్లుందనమాట వ్యూ అయితే. అండ్ ఇక్కడైతే కొన్ని ఫ్లాగ్స్ అదర్ కంట్రీస్వి సో అట్లా ఏదో ఉన్నాయి మొత్తం, అదేంటో అర్థం కావట్లేదు. సమ్ వార్కి రిలేటెడ్ సో అట్లాంటి సమ్ మెమరీస్ లాగా ఏదో ఉన్నాయన్నమాట. సో మొత్తంకి అండ్ దీనికి బిల్డింగ్కి దగ్గర నుంచి తీస్తే ఆ రేలింగ్ నుంచి సరిగా కనిపించట్లేదు అనమాట. సో కొంచెం దూరం వచ్చైతే నేను మొత్తం ఒకసారి వ్యూ మీకు చూపిస్తున్నా చూడండి. సో వైట్ హౌస్ కొంచెం దూరం నుంచి అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో చూసిండ్రు కదా వైట్ హౌస్. సో నాతో పాటు మన ఛానల్లో. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇది చూడనీకి వచ్చినాం అండ్ ఇప్పుడైతే మళ్ళీ మేము రిటర్న్ బాల్టిమోర్ మ్యారీలాండ్కి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇమీడియట్గా స్టార్ట్ అయిపోవాలి, ఎందుకంటే మళ్ళీ వన్ అవర్ ట్రావెల్ చేయాలన్నమాట. సో ఈ వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు డెఫినెట్గా మంచి కంటెంట్ అయితే వస్తుంది అనమాట మన ఛానల్లో, లైక్ యూఎస్ నుంచి వ్లాగ్స్, మన తెలుగు వ్లాగ్స్. సో ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.